హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రియం తెలుగు ఆడియో స్టోరీస్ మాజీ భర్త పార్ట్ 12 అండి. ఈ స్టోరీ మీకు అర్థం కావాలి అంటే ముందు భాగాలు నా ఛానల్లో ఉన్నాయి, చూడండి. కథ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ స్టోరీ రాసింది, చదువుతున్నది నేనేనండి. మీరు కానీ నన్ను సపోర్ట్ చేస్తే ఇలాంటి మరిన్ని మంచి కథలతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సందీప్ బాగలేదని చూడడానికి వెళ్తారు మానస, కార్తిక్. ఏం లేదు మానస, నీకు జ్యూస్ ఏమైనా తెమ్మను అని చెప్తాడు. నేను కిందకి వెళ్ళి జానకమ్మకు చెప్పి చేయించి తీసుకువస్తాను, కానీ మాతో పాటు మీరు కూడా త్రాగాలి, సరేనా అంటాడు కార్తిక్. సరే అంటాడు సందీప్. దాంతో కిందకి వెళ్తాడు కార్తిక్. సందీప్ని చూస్తూ ఉంటుంది మానస. చాలా వీక్గానే ఉన్నాడు. అసలు ఆ గొడవ జరిగిన దగ్గర నుంచి ఇలా అయిపోయాడు సందీప్. నా వల్లే ఇదంతా అని బాధపడుతూ ఉంటుంది. అలా ఆలోచనలో నుండి తేరుకొని సందీప్ని చూసేసరికి తననే చూస్తున్నాడు సందీప్. ఎలా ఉంది మీకు ఇప్పుడు అని అడుగుతుంది. బాగానే ఉంది అంటాడు. ఇలాంటప్పుడు అయిన వారు దగ్గరే ఉండాలి కదా, రమ్యని పిలిపించవచ్చు కదా, తను ఇక్కడే ఉంటుంది అంటుంది. దానికి సమాధానం చెప్పడు సందీప్. ఎంత డబ్బు ఉన్నా, ఎంతమంది పనివాళ్ళు ఉన్నా అయిన వాళ్ళు సాటి రారు కదా, నీకు ఎందుకు చెప్తే అర్థం కావటం లేదు అంటుంది. ఇప్పుడు నేనేమైనా మంచాన పడ్డానా? లేదు కదా, ఏదో ఆలోచనల వల్ల డిస్టర్బ్ అయ్యాను, దాంతో కొద్దిగా జ్వరం వచ్చింది. అయినా నువ్వు, స్వీటీ, కార్తిక్ మీరు ముగ్గురు ఉన్నారుగా అంటాడు. ఏం నాకు ఏదైనా అవితే నువ్వు దగ్గరుండి చూసుకోవా అని జాలిగా అడుగుతాడు సందీప్. అతని ఫేస్ చూసి, ఎందుకు చూసుకోను, అది నా బాధ్యత కదా అనేలోపు అనగానే సందీప్ కళ్ళు మెరుస్తాయి. నేను విన్నది నిజమా అని అనుకునేలోపు మీ ఆఫీస్ ఎంప్లాయీగా అది నా బాధ్యత అని అంటుంది. దాంతో ఏదో అనేలోపు కార్తీక్ సార్ జ్యూస్ అంటూ వస్తాడు. వీడొకడు నా ప్రాణానికి, ఒక 10 నిమిషాలు ఆగి వస్తే వీడి సొమ్ము ఏం పోతుంది అనుకొని ఇలా ఇవ్వు, నువ్వు కూడా తీసుకో మానస అంటాడు సందీప్. దాంతో ముగ్గురు జ్యూస్ తాగుతారు. జ్యూస్ చాలా బాగా చేసింది కదా సార్ జానకమ్మ అంటాడు కార్తిక్. అవునవును, నీకు నచ్చినట్లయితే వంటగదిలో కూర్చొని ఒక 10 గ్లాసులు తాగిరా వెళ్ళు అంటాడు. వద్దులేండి సార్, అసలే చలిగా ఉంది, ఎక్కువ తాగితే జలుబు చేసి మీకులా జ్వరం వస్తే మిమ్మల్ని ఎవరు చూస్తారు, ఆఫీస్ని ఎవరు హ్యాండిల్ చేస్తారు, ఎంప్లాయీస్ అంతా చాలా ఇబ్బంది పడతారు నేను కానీ ఆఫీస్లో లేకపోతే అంటాడు కార్తిక్. ఓహో అవునా, అలాగా, అయితే నేను ఒక నెల రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటాను, నువ్వే హ్యాండిల్ చేయి ఆఫీస్ని, మీటింగ్స్ని, ప్రాజెక్ట్స్ అన్నీ అంటాడు. వామ్మో, నెల రోజులా, అది మీరు లేకుండానా, నా వల్ల కాదు సార్, చాలా కష్టం అంటాడు కార్తిక్. మీరు ఇప్పుడేగా, మరి ఇప్పుడు నువ్వేగా, నేను లేకపోతే ఆఫీస్ ఏమైపోతుందో అని తెగ బిల్డప్ ఇచ్చావు అని అంటాడు సందీప్. అది 1-2 రోజులైతే ఏదో మేనేజ్ చేస్తాను, కానీ మరీ నెల అంటే కష్టం, అసలే అల్ప ప్రాణిని, నన్ను వదిలేయండి. నోరు జారి ఏదో వాగాను అంటాడు. ఆ సంభాషణ విన్న మానస అంత నీరసంలోనూ సందీప్ కార్తిక్తో అలా మాట్లాడడం విని కొద్దిగా నవ్వుకొని, సరే సార్ ఇక్కడ సైన్ చేయండి, నేను వెళ్తాను అంటుంది. వెళ్ళాలా అంటాడు సందీప్. వెళ్ళాలి కదా సార్, మీరు ఇక్కడే ఉంటే నేనైనా అక్కడ ఆఫీస్లో ఉండాలి కదా అంటాడు మళ్ళీ కార్తిక్. ఒరేయ్ కొద్దిసేపు నోరు మూసుకుంటావా అని అంటాడు సందీప్. సరే సార్, ఎస్ సార్ అని నోటి మీద చేయి పెట్టుకుంటాడు కార్తిక్. దాంతో పక్కపక్క నవ్వుతుంది మానస. నీ నవ్వు చూసి అన్నాళ్ళయింది మానస, ఇలా నువ్వు నవ్వి ఎప్పుడో కాలేజీలో చూశాను, మళ్ళీ ఇన్నాళ్ళకి అంటాడు సందీప్. దాంతో టక్కున నవ్వు ఆపేస్తుంది మానస. సరే కార్తిక్, నువ్వు సాయంత్రం దాకా ఇక్కడే ఉండి సార్ని చూసుకో, నేను ఆఫీస్ని చూసుకుంటాను అంటుంది మానస.
ఎందుకంటే కార్తీక్ ఇక్కడ ఉంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే సందీప్ ఆలోచనలో నుండి బయటకు వస్తాడని. సరే మేడం అంటాడు కార్తీక్. నువ్వే ఉండి ఆఫీస్కి కార్తీక్ని పంపించవచ్చు కదా, ఆ ఆప్షన్ ఒకటి ఉంది కదా అని మానసకి వినబడేలా అంటాడు. అని కళ్ళెర్ర చేస్తుంది మానస. అది కాదు మానస, నువ్వు ఒక్కదానివే ఎలా వెళ్తావు? నాకు ఎవరి తోడు అవసరం లేదు, కార్తీక్ని కూడా తీసుకెళ్ళు అంటాడు సందీప్. అవసరం లేదు, మీరేం భయపడనక్కర్లేదు, నేను డ్రైవర్ని తీసుకుని వెళ్తాను అంటుంది మానస. అలా అని కిందకు వచ్చి జానకమ్మకు మధ్యాహ్నం భోజనానికి సందీప్కి ఏం వండాలో, ఏ కూర వండాలో, ఏ జ్యూస్ ఎప్పుడు ఇవ్వాలో అన్నీ చెప్తుంది. నేను చేయడానికి రెడీగానే ఉంటానమ్మా, కానీ బాబుగారు ఎప్పుడు పరధ్యానంగా ఉండి ఏదో కాస్త తిన్నాను అనిపించుకొని చేతులు కడుక్కొని వెళ్ళిపోతారు. ఎప్పుడు ఏదో బాధలో ఉన్నట్లే ఉంటారమ్మా. ఎంత ఉంటే ఏం లాభం, ఎప్పుడు ఒంటరిగా ఏదో కోల్పోయినట్లే ఉంటారు. మేమేం చేయగలం, కేవలం పనివాళ్ళం అని వెళ్ళిపోతుంది జానకమ్మ. దాంతో మానస సందీప్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, తిండి కూడా తినలేని ఆ పరిస్థితులు ఏంటి అని ఆలోచిస్తుంది. అలా ఆఫీస్కి వెళ్ళి వర్క్లో మునిగిపోతుంది. సాయంత్రం స్వీటీని తీసుకొని ఇంటికి వెళ్తుంది. స్వీటీ, బడ్డీ ఎందుకు రాలేదు అంటే, మీ బడ్డీకి జ్వరం అందుకనే రాలేదు అనగానే స్వీటీ కూడా డల్గా అయిపోతుంది. మమ్మీ, రేపు సండే కదా, నేను బడ్డీ దగ్గరికి వెళ్ళాలి అని మారం చేస్తుంది. సరే సరే, ఇప్పుడు నువ్వు చదువుకో అని తను కూడా రేపంతా సందీప్తోనే ఉండి దగ్గరుండి చూసుకోవాలి. రేపు ఎలాగూ సెలవేగా. జానకమ్మ చెప్పిన సందీప్ సమయానికి ట్యాబ్లెట్లు వేసుకొని భోజనం చేసే రకం కాదు. కనీసం ఇప్పుడైనా తనని జాగ్రత్తగా చూసుకోవాలి అని అనుకుంటుంది మానస. కార్తీక్ ఆ రాత్రి వరకు అక్కడే ఉండి భోజనం పెట్టి ట్యాబ్లెట్లు ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే ఉదయం 8 గంటలకు స్వీటీని రెడీ చేసి సందీప్ ఇంటికి బయలుదేరుతుంది స్కూటీ మీద మానస. వీళ్ళు వెళ్ళే వరకు సందీప్ నిద్ర లేవడు. స్వీటీ వెళ్ళి బడ్డీ బడ్డీ అని నిద్ర లేపుతుంది. సందీప్కి స్వీటీ మాట విని తను చూసి, తనేమైనా కలగంటున్నానా, స్వీటీ మానస ఇద్దరు నా కళ్ళ ముందలే ఉండడం చూసి, తన కళ్ళ ముందలే ఉండడం చూసి కళ్ళు నలుపుకొని మళ్ళీ చూస్తాడు. తిరిగి చూసిన వాళ్ళిద్దరూ కనబడేసరికి, స్వీటీ నువ్వేంటమ్మా ఇక్కడ, రా బేబీ అంటూ తనని ఒళ్ళోకి తీసుకుంటాడు. అది మరి నీకు జ్వరం అంట కదా, మమ్మీ చెప్పింది, నిన్ను చూద్దామని వచ్చాను, ఇవాళంతా నీతోనే ఉంటాను అంటుంది స్వీటీ. ఓ అవునా తల్లి, ఎంత మంచి మాట చెప్పావు అని తనకు ముద్దులు పెట్టి, నువ్వు వచ్చావుగా, నాకు ఇంక జ్వరం తగ్గిపోతుంది తల్లి, నువ్వేం బాధపడకు అని అంటాడు సందీప్. సందీప్ మొహంలో ఆ సంతోషం చూసి, పోనీలే, స్వీటీని చూసైనా త్వరగా కోలుకుంటాడు అనుకుంటుంది మానస. ఇక లేవండి, ఫ్రెష్ అప్ అయి వస్తే టిఫిన్ చేసి మెడిసిన్ వేసుకుందరు కానీ అంటుంది. నాకు తగ్గిపోయింది మానస, నాకు మెడిసిన్స్ అవసరం లేదు, కాస్త నీరసంగా ఉంది అంతే. స్వీటీని చూశాక ఆ నీరసం కూడా ఎగిరిపోయింది అంటాడు సందీప్. మానసకు నమ్మకం కుదరక సందీప్ నుదుటిపై చెయ్యి పెట్టి చూస్తుంది. ఫీవర్ లేదు కానీ మీరు చాలా నీరసంగా ఉన్నారు, 2 రోజులైనా రెస్ట్ తీసుకోవాలి, మంచి ఫుడ్ కూడా తీసుకోవాలి అంటుంది. అయితే ఆ 2 రోజులు మీరిద్దరూ ఇక్కడే ఉంటారా అని ఆశగా అడుగుతాడు సందీప్. దానికి మానస సందీప్ మొహంలో సంతోషం చూసి ఏమీ మాట్లాడకుండా కిందకి వెళ్ళి టిఫిన్ రెడీ చేయడానికి వెళ్ళిపోతుంది. ఈ జ్వరం ఏమో కానీ మానస తనని ఎంతో కేరింగ్గా చూడడం, ఇదే శాశ్వతమైతే ఎంత బాగుంటుంది అని సందీప్ ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. కిచెన్లోకి వెళ్ళిన మానస అక్కడ జానకమ్మ ఉంటుంది. మీరేం చేయాలో చెప్పండి అమ్మా, నేను చేస్తాను అంటుంది జానకమ్మ. పర్వాలేదు, నాకు కొంచెం కూరగాయలు కట్ చేసి ఇవ్వు జానకమ్మ, నేనే చేస్తాను అంటుంది మానస. సరేనమ్మా అని కూరగాయలు కట్ చేస్తూ
సార్కి మీరు ఏమవుతారమ్మా అని అడుగుతుంది. దాంతో కొంచెం ఆలోచించి, మేము ఇద్దరం కలిసి చదువుకున్నాం, ఇప్పుడు ఆయన దగ్గరే జాబ్ కూడా చేస్తున్నాను, మా ఇద్దరం ఫ్రెండ్స్ అంతే అంటుంది. ఓహో అలాగా, మరి సార్కి పెళ్ళయిందా అని అడుగుతుంది జానకమ్మ. దాంతో కొంతసేపు ఆలోచించి, అయ్యింది. మరి ఆ అమ్మగారు సార్ గారు గొడవ పడ్డారా ఏంటి? ఆమె సార్తో ఉండటం లేదు ఎందుకని అంటుంది జానకమ్మ. ఈ ఎపిసోడ్ ఇంతటితో పూర్తయిందండి. స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.